नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక ఇల్లు కొనాలి, సెకండ్ హ్యాండ్ కానివ్వండి కొత్తది కానివ్వండి, ఏ విధంగా అయినా కూడా ప్రాపర్గా ఒక ఇల్లు కొనాలి అంటే మనం ఏ వాస్తు నియమాలు పాటించాలి. మొదటగా మీరు పాటించే నియమం ఏంటంటే, మీరు కొన్నటువంటి ఇల్లు అక్కడ ఉన్నటువంటి సింహద్వారం మీ వర్గుకు పనికొస్తుందా లేదా, తర్వాత మీ వర్గు ప్రకారం ముఖద్వారం అనేది ఎక్కడ ఉంది, రోడ్ ఫేసింగ్ అనేది ఎక్కడ ఉంది, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత రెండవది, మీరు తీసుకున్నటువంటి గృహం ఏ గృహం అంటే క్రూర గృహమా, రిపుత గృహమా, విజయ గృహమా, ధనదా గృహమా, ఏ గృహం రెండవది. మూడవది, మీరు తీసుకున్నటువంటి గృహంలో ముఖద్వారాలు స్థానాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఉత్తరంలో కానివ్వండి, దక్షిణంలో కానివ్వండి, తూర్పులో కానివ్వండి, 4 దిక్కులలో ముఖద్వార ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి. తర్వాత నాలుగవది, మీరు తీసుకున్నటువంటి గృహంలో పూజా మందిరం అనేది ఏ స్థానంలో పెట్టారు, ఇది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్నటువంటి ఇల్లు ఏ విధంగా ఉంది, మనకు ఎంత కన్వీనియంట్ గా ఉంది అని చాలా మంది చూసారు తప్ప, అసలు వాస్తు ప్రకారంగా ఒక పూజా మందిరం అనేది ఏ స్థానంలో పెట్టారు, ఏ ప్లేస్ లో పెట్టారు, ఏ విధంగా నిర్మించారు, ఇది ఎవరు కూడా పట్టించుకోరు. చాలా మందికి ఈ విషయం తెలియదు. తర్వాత మీరు తీసుకున్నటువంటి గృహంలో మర్మస్థానాలు కానివ్వండి, ఉపమర్మాలు కానివ్వండి, ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయా లేదా. ఒకవేళ ఇవన్నీ కూడా మేము పాటించలేమండి, అట్లీస్ట్ బ్రహ్మస్థానంలో పిల్లర్ పడకుండా అయినా జాగ్రత్త పడే విధంగా మీరు ఇల్లు తీసుకోండి. అంటే పిల్లర్ కానివ్వండి, వాల్ గోడ కానివ్వండి, మాక్సిమం అలాంటి ఇళ్లలో హాల్లో ఉన్నటువంటి గోడ కానివ్వండి, లేకుంటే బాత్రూమ్ కానివ్వండి, ఎనీవేర్ ఏదైనా కూడా ఒక గోడ కానీ లేకుంటే ఒక పిల్లర్ కానీ పడే అవకాశం అనేది ఉంటుంది. ఆ మిస్టేక్ కాకుండా చూసుకోండి. తర్వాత ఏ రూమ్ కైనా కూడా అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కానివ్వండి, మాస్టర్ బెడ్రూమ్ కానివ్వండి, అపార్ట్మెంట్ కైనా ఇండివిజువల్ దేనికైనా కూడా 2 కిటికీలు 2 వెంటిలేటర్లు ఉండేలాగా మీరు ఏర్పాటు చేయండి. ఒకవేళ అక్కడ లేకున్నా కూడా తర్వాత మీరు దానిని ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. ఫస్ట్ మీరు తీసుకునే జాగ్రత్తలు, ఒక బెడ్రూమ్ లో 2 కిటికీలు కానివ్వండి, 2 వెంటిలేటర్లు కానివ్వండి ఉన్నాయా, ఒకవేళ లేకపోతే చేసుకోవచ్చు, లేవు. తర్వాత ఆ ఇంటికి మ్యాన్ హోల్ గుంతలు అంటే లెట్రిన్ గుంతలు ఏ స్థానంలో వచ్చాయి, ఏ ప్లేస్ లో ఉన్నాయి. కొన్ని ఇళ్లలో కొన్ని అపార్ట్మెంట్లలో చూస్తే పూర్తి ఈశాన్యంలో కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు. ప్లేస్ లేక, సార్ మాకు ఇక్కడ వేరే ప్లేస్ ఉంది, మాకు అక్కడే ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ పెట్టాము, ఏమైనా దోషమా, కట్టిన తర్వాత దోషమా అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి. మీరు తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. తర్వాత పూర్తి ఆగ్నేయం వైపు ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అంటే ఆగ్నేయం పెంచిన దోషం కానివ్వండి, ఆగ్నేయంలో కింద మ్యాన్ హోల్స్ కానివ్వండి, లేకుంటే లెట్రిన్ గుంతలు, లేకుంటే సంపు గుంతలు ఆగ్నేయం వైపు రాకుండా జాగ్రత్త పడండి. తర్వాత లాస్ట్ గా పూర్తి నైరుతిలో బాత్రూమ్స్ కానివ్వండి, ఈ గుంతలు కానివ్వండి ఏవి కూడా లేకుండా చూసుకోండి. ఎప్పుడు కూడా ఇంటికి నైరుతి అనేది డ్యామేజ్ కాకూడదు. అంటే నైరుతి అని కాదండి, 4 దిక్కులు ఎక్కడ డ్యామేజ్ కాకూడదు. కాకపోతే మీరు ప్రాపర్ గా ఈ నియమాలతో కనుక మీరు ఒక గృహాన్ని నిర్మించుకున్నట్టయితే, ఈ నియమాలతో మీరు ఒక ప్లాట్ కానీ కనీసం ఒక ఇండివిజువల్ హౌస్ మీరు కొనేటప్పుడైనా ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంత బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం శాస్త్రానుసారంగా కట్టినటువంటి గృహానికి 100% వాస్తు చూడాలి అంటే కాదు, శాస్త్రమే చెప్పలేదు 100% అని. మనం ఎవరైనా చెప్పండి. కొంతవరకైనా గాలి వెలుతురు ధారాళంగా ఉండి ఆ ఇంట్లో చికాకులు కోపాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే కనీసం ఇవైనా కూడా మీరు పాటించండి. కనీసం ఇవైనా చూసుకొని ఒక ప్లాట్ కానివ్వండి, ఒక ఇండివిజువల్ కానివ్వండి, లేకుంటే ఒక విల్లా కానివ్వండి, ఎనీవేర్ ఏదైనా కూడా కనీసం ఈ నియమాలన్నా కూడా చూసుకోండి. మీరు ఇవి ఒకసారి రాసుకోండి. ఒక ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు, మన విజ్ఞాన వాస్తులో ఈ వీడియో మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా ఒక పేపర్ పై రాసుకోండి. దీంట్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు. ఎందుకంటే నేను ఎందుకు రాసుకోండి అని చెప్తున్నానంటే, చాలా మంది కూడా ఇల్లు తీసుకునేటప్పుడు ఆలోచన చేయకుండా కంటికి నచ్చింది కదా అని చెప్పి తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత ఏమవుతుందంటే 100% మీరు ఒక అమౌంట్ అనేది ఆ ఇంటికి పెట్టి తీసుకున్నారు. దాంట్లో 40% అనేది మళ్ళీ ఈ ఎక్స్టెన్షన్స్ కి అవుతుంది. మీకు అర్థం కావట్లేదు అది. నేను చాలా ఇళ్లలో చూసాను కూడా. అంటే
ఒక 10 లక్షలు పెట్టి మనం ఒక గృహాన్ని తీసుకున్నప్పుడు మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే 4 లక్షల వరకు అవుతున్నాయి. మీరు ఆలోచన చేయండి. అంటే ద్వారాలు కానివ్వండి, తర్వాత లోపల ఉన్నటువంటి ఎక్స్‌టెన్షన్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, ఈ మెయిన్ హోల్స్ ఇవన్నీ గుంతలు కానివ్వండి, తర్వాత ఫ్లోరింగ్ లెవెల్స్ కానివ్వండి, ఎనీవేర్ ఏదైనా కూడా మీరు మార్పులు చేర్పులు చేయాలి అంటే కమ్‌సే కమ్ మీకు 10 లక్షలు, 20 లక్షలు ఉదాహరణకు చెప్తున్నాను. 10 లక్షలకి ఇల్లు వస్తుందంటే రాదు. ఒక 20 లక్షలు పెట్టి మీరు ఇల్లు తీసుకున్నా కూడా దాంట్లో 7, 8 లక్షలు పెట్టి మార్పులు చేర్పులే చేయాలి. ఈ రోజుల్లో ఒక చిన్న పని ముట్టుకున్నా కూడా అది చాలా పెద్దగా అయ్యే ప్రమాదం అనేది ఉంది. మనం మన ఇంట్లో ఒక గోడ తీసేసి దానిని వేరే దిక్కు జరుపుకోవాలి అంటే మీరు సిమెంట్ కొనాలి, ఇసుక కొనాలి, ఇటుక కొనాలి, మేస్త్రీలను చూసుకోవాలి, తర్వాత ప్లంబర్సు, తర్వాత పెయింటర్సు, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు 7 మంది ఇంతమంది మీ ఇంటికి ఒక వర్క్ అనేది చేయాలి. కేవలం ఒక మేస్త్రీలతోనో లేకుంటే కేవలం ఒక పెయింటర్‌తోనో అయిపోయే పని కాదు. మనం ఒక గృహాన్ని తీసుకొని మార్పులు చేర్పులు చేయాలంటే ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఈ అంశాలన్నీ కూడా ఒక ఇల్లు తీసుకోవాలి. ఒక ఇండివిడ్యువల్ హౌస్ కానివ్వండి, లేకపోతే అపార్ట్మెంట్ కానివ్వండి, ఎనీవేర్ ఏదైనా కూడా ఒక ఇల్లు తీసుకోవాలంటే ప్రాపర్‌గా ఈ నియమాలన్నీ కూడా చూసుకోండి. ఈ నియమాలలో కనీసం ఒక 4 కానీ, 5 కానీ లేనట్టయితే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఒకవేళ మీరు ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక వాస్తు కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ లోకల్‌లో ఉన్నటువంటి వాళ్ళు, మీకు కన్వీనియంట్‌గా ఉన్నటువంటి వాళ్ళను సంప్రదించి తీసుకోవాలా? వద్దా? చూపించుకోండి. తీసుకున్న తర్వాత మార్పులు చేర్పులు చేయాలి అంటే లక్షలతో కూడుకున్న పని. కానీ తీసుకునేటప్పుడే ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని అంటే తీసుకోవాలా? వద్దా? తీసుకుంటే ఏమవుతుంది? ఈ విషయాలన్నీ కూడా మీరు కనుక్కొని ఒక గృహాన్ని తీసుకున్నట్టయితే సరిపోతుంది. తీసుకున్న తర్వాత బద్దలు కొట్టించి అమౌంట్ అనేది పెట్టుకోవడం చాలా వృధా. ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి మీరు ఇల్లు తీసుకోవాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి.